హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రేమ కథల ప్రపంచం. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి చిన్న కామెంట్ పెట్టండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రేమ కథల ప్రపంచం. అత్తారిల్లు పార్ట్ 6. గౌతమ్తో మాట్లాడిన తర్వాత శృతికి కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఏ మనుషులో అయినా కొన్ని బలహీనతలు ఉంటాయి. గౌతమ్ పరిస్థితి కూడా అదేనేమో. అతనికి కాస్త టైం ఇద్దామనుకుంది శృతి బయటికి వెళ్ళిపోయిన తర్వాత గౌతమ్ దీర్ఘంగా నిట్టూర్చి, ఇది సాఫ్ట్గా కనిపిస్తుంది అనుకున్నాను, కానీ దీనిలో ఇంకో యాంగిల్ కూడా ఉంది. దీంతో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి, లేకపోతే మొదటికే మోసం వస్తుంది అని అనుకున్నాడు. శృతి గౌతమ్ గదిలో నుంచి బయటకు వచ్చేటప్పటికి డైనింగ్ టేబుల్ దగ్గర దీప్తి స్వీటీకి టిఫిన్ పెడుతోంది. ఇంతవరకు దీప్తి తనతో సరిగా మాట్లాడలేదు. సరే, తన ప్రాబ్లం ఏంటో తనకుందేమో, నేనే పలకరిద్దాం అన్న ఉద్దేశంతో శృతి వెళ్ళి, గుడ్ మార్నింగ్ అక్క, బావగారు లేచారా? మీ ఇద్దరికి కాఫీ కలిపేనా అని అడిగింది చొరవగా శృతి. ఇన్నాళ్ళు నువ్విస్తేనే తాగామా, ఏం అవసరం లేదు, నేను పెట్టుకుంటాను అని కొట్టినట్టే సమాధానం చెప్పింది దీప్తి. ఒకసారి శృతికి చాలా బాధగా అనిపించింది. అసలు తన మీద ఆమెకి అకారణంగా ఎందుకు ద్వేషమో అర్థం కాలేదు. వీళ్ళింట్లో వాళ్ళందరూ ఎందుకు ఇలా తేడాగా ఉన్నారు, ఒకళ్ళతోటి ఒకళ్ళు సంబంధం లేకుండా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని ఆలోచనలో పడిపోయింది శృతి. కానీ ఆ ఇంటికి ఆమె కొత్త. అక్కడి పద్ధతులు అలవాట్లు ఎలా ఉంటాయో అవి చూసి నేర్చుకోవాలి అని అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. అందుకే ప్రస్తుతానికి దీప్తిని ఇంకేమీ అడగలేదు. సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయింది. మాలతి అంట్లు కడగడం కంప్లీట్ అవడంతో ఆమెకి కూడా టిఫిన్ పెట్టి ఇచ్చి మిగతావన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దడం స్టార్ట్ చేసింది శృతి చేస్తున్న పనులన్నీ ఓ పక్క గమనిస్తూనే ఉంది దీప్తి. కొద్దిసేపటి తర్వాత గౌతమ్ రెడీ అయి బయటకు వచ్చాడు. గౌతమ్తో పాటే కార్తీక్ ఇంకా లలిత, శ్రీనివాస్ అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు. అందరికీ టిఫిన్ సర్వ్ చేస్తోంది శృతి. వావ్, ఏంటమ్మా ఇవాళ స్పెషల్? ఇంట్లో ఎవరికి వాళ్ళమే పెట్టేసుకొని తింటాం, మాకెవరు ఇలా సర్వ్ చేయరు, నువ్వు కూడా కూర్చొని టిఫిన్ చేసేయి అన్నాడు కార్తీక్ అభిమానంగా. అతని వైపు దీప్తి కోపంగా చూసింది. గౌతమ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా టిఫిన్ చేయడంలో బిజీగా ఉన్నాడు. లలిత కలగజేసుకొని, అన్ని విషయాల్లో నువ్వెందుకురా దూరతావు, నువ్వు ముందు టిఫిన్ చెయ్యి, అయినా తనకు తినాలని తెలీదా, ఎవరైనా చెప్పాలా ఏంటి అన్నది లలిత. శ్రీనివాస్ టిఫిన్ చేస్తూ, అమ్మ శృతి, ఈరోజు టిఫిన్ చాలా బాగుంది, నువ్వు చాలా బాగా చేసావు అని మెచ్చుకోవడంతో లలిత అతని వైపు కోపంగా చూసింది. నువ్వు నా వైపు ఎంత కోపంగా చూసినా నేను చెప్పింది నిజం, ఈరోజు టిఫిన్ చాలా బాగుంది అని లలితతో చెప్పి, శృతి నువ్వు కూడా కూర్చొని మాతో పాటే టిఫిన్ చేసేయి, మళ్ళీ లేట్ అవుతుంది అని శ్రీనివాస్ కూడా బలవంతం చేయడంతో గౌతమ్ పక్కనున్న చైర్లో కూర్చొని టిఫిన్ పెట్టుకుంది శృతి. అసలు ఆ మాట గౌతమ్ అంటాడు అని ఎక్స్పెక్ట్ చేసింది, కానీ అతని నుంచి అలాంటి రెస్పాన్స్ రాకపోతే కొంచెం డిసప్పాయింట్గా అనిపించింది శృతికి. అయినా అతనికి టైం ఇవ్వాలి అని అనుకుంది కాబట్టి ఇంకేమీ మాట్లాడలేదు. అందరూ టిఫిన్ చేస్తూ ఉండగా కార్తీక్ లలితతో, అమ్మ ఈరోజు దీప్తి వాళ్ళ పుట్టింటికి వెళ్తుందట, తనని దిగబెట్టి నేను సాయంత్రం వస్తాను అని భయపడుతూనే చెప్పాడు. మీరు నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఇక నాకు చెప్పేదేముంది, అంతా మీ ఇష్టం వచ్చినట్టే చేసుకోండి అని నిష్ఠూరంగా అన్నది లలిత. అదేంటమ్మా అలా అంటావు, నీతో చెప్పే కదా వెళ్తున్నావు, అయినా ఇందులో అంత పెద్ద తప్పేముంది అని విసుగ్గా అన్నాడు కార్తీక్. నీకు తప్పు లేదనిపించినప్పుడు వెళ్ళొచ్చు కదా, నేనేమనుకుంటే నీకెందుకు, అయినా నిన్నగాక మొన్న ఇంట్లో పెళ్ళయింది, కొన్ని పనులు అవి ఇవి ఉంటాయి కదా, పెద్ద కోళ్ళయ్యుండి ఇలా బాధ్యత లేకుండా బయటికి వెళ్ళిపోతే చుట్టూ ఉండే నలుగురు ఏమనుకుంటారు అన్న జ్ఞానం మీకుండాలి. అది కాక మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళిందంటే ఇప్పుడు అప్పట్లో రాదు కదా అని విసుగ్గా అన్నది లలిత. లేదమ్మా, 2 రోజుల్లో వచ్చేస్తుంది, తనకి అక్కడ ఏదో పని ఉందట, అది చూసుకొని ఈసారి వెంటనే వచ్చేస్తాను అంది అని కార్తీక్ సంజాయిషి ఇస్తున్నట్లుగా అన్నాడు. దీప్తి కోపంగా ఏదో అనబోతూ ఉంటే కార్తీక్ ఆమెని ఆపేశాడు. దీప్తి, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు ప్లీజ్, నువ్వు ఇష్యూని పెద్దది చేయకు అని బతిమిలాడడంతో దీప్తి సైలెంట్గా ఉండిపోయింది. కొత్తగా వచ్చిన అమ్మాయి ముందు గొడవలెందుకు, తనని పుట్టింటికి వెళ్ళి రానివ్వు, ఇప్పుడేం పోయింది, అయినా నువ్వు ప్రతిదానికి ఇలా విరుచుకుపడ్డమేమీ బాగాలేదు
అన్నాడు శ్రీనివాస్. ఒకసారి పెళ్ళై అత్తగారింటికి వచ్చిన తర్వాత పొద్దుగూకులు పుట్టింటికి వెళ్తాను అంటాం, అది కరెక్ట్ కాదు కదా. మరి అలాంటప్పుడు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాలో అని నిష్ఠూరంగా అన్నది లలిత. ఇక దీప్తిని ఆపలేమన్న సంగతి కార్తీక్ అర్థమైపోయింది. వెంటనే దీప్తి కలగజేసుకుని, మరి వదిన గారు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మన ఇంటికి వస్తారు ఎందుకో, మరి ఈ నియమ నిబంధనలు ఆవిడ గారికి వర్తించవా అని కొట్టినట్టే అడిగింది దీప్తి. ఇక లలితకి మరో మాటకు అవకాశం లేకుండా పోయింది. దీప్తి ఆ టాపిక్ తెస్తుంది అని లలిత ఏమాత్రం ఊహించలేదు. సరిగ్గా దీప్తి ఆ మాటలు అంటూ ఉన్నప్పుడే హారిక ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది. కానీ దీప్తి మాటలు వినిపించుకోలేదు. ఒక్కసారి లలిత ఉలిక్కిపడి హారిక గాని ఆమె మాటలు విన్నదేమో అని అనుకుంది. కానీ హారిక నార్మల్గా లోపలికొచ్చి, అమ్మా ఈరోజు ఏం టిఫిన్ చేశారే? మా పిల్లలు కూడా ఇక్కడే చేసి స్కూల్కి వెళ్తారు. నాకు ఇవాళ ఓపిక లేదేం చేయలే. అలాగే మీ అల్లుడు గారికి కూడా బాక్స్ కూడా కావాలి అంటూ అక్కడున్న సోఫాలో కూర్చొని ఆర్డర్ వేసింది హారిక. పెళ్ళై అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అంటూ దీప్తి ఏదో మాట్లాడుతుంటే మధ్యలోనే లలిత కలగజేసుకొని, ఇప్పుడు నువ్వు అనవసరంగా ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు పుట్టింటికి వెళ్ళాలి అంతే కదా, వెళ్ళిరా. ఇంకెవరి విషయాల్లో కలగజేసుకునే రైట్ నీకు లేదు అని హారికకి వినపడకుండా చిన్నగా అన్నది లలిత. ఎవరికి ఎలా వాత పెట్టాలో అలా పెట్టాలి, లేకపోతే ఇలా నోరేసుకొని మీద పడిపోతారు అని చిన్నగా అని శృతి వైపు ఓసారి చూసి టిఫిన్ చేయడంలో పడిపోయింది దీప్తి. అందరూ టిఫిన్ చేసిన తర్వాత లలిత అక్కడ ఇంకా ఏమైనా టిఫిన్ మిగిలిందేమోనని చూసింది. కానీ ఏమీ లేకపోవడంతో శృతి వైపు చూసి, ఎంతమందికి చేయాలో ఏం చేయాలో తెలీదా? మరి అలాంటప్పుడు అసలు చేయడం దేనికి అని కోపంగా అన్నది. అది కాదు అత్తయ్య గారు, వదిన వస్తారన్న సంగతి నాకు తెలియదు. నేను మనవరకే టిఫిన్ చేశాను అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది శృతి. ఆ మాట విన్న హారిక, అంటే అమ్మ నేను ఇంట్లో మనిషిని కాదా? నేను మీ ఇంట్లో కనీసం టిఫిన్ చేయడానికి కూడా రాకూడదా? మరీ అంత పరాయిదానిగా చేసేస్తున్నారని నన్ను అని బాధపడుతున్నట్లుగా మాట్లాడడం స్టార్ట్ చేసింది హారిక. అయ్యో వదిన, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, నేను మళ్ళీ టిఫిన్ రెడీ చేస్తాను. పిల్లలకి వేడివేడిగా తీసుకెళ్దురుగానంటూ హడావిడిగా వంటగదిలోకి వెళ్ళిపోయింది శృతి. ఇక ఆ రోజు మొదలు శృతి ఇంటి పనులన్నీ నెత్తిన వేసుకొని చేస్తూనే ఉంది. హారిక కూడా దాదాపు అక్కడే ఉంటుంది. గౌతమ్ ప్రవర్తనలో మాత్రం కొంచెం మార్పు వచ్చింది. అదివరకట్లాగా శృతి మీద అరవడం లేదు. అలాగని ఆమె అనే మనిషి ఆ ఇంట్లో ఉంది అన్న విషయం కూడా పట్టించుకోవడం లేదు. ఉదయం వెళ్ళినవాడు ఏ అర్ధరాత్రికో తిరిగి వస్తున్నాడు. అతనికి కూడా టైం ఇవ్వాలన్న ఉద్దేశంతో శృతి కొన్నాళ్ళు ఓపిక పట్టాలి అని డెసిషన్ తీసుకుంది. మరోపక్క మాధవి ఇంకా సూర్య అబ్రాడ్ వెళ్ళడానికి ఇంకా కేవలం 15 days మాత్రమే ఉండడంతో శృతిని చూడడానికి వాళ్ళ ఇంటికి వచ్చారు. సర్ప్రైజ్ ఇద్దామన్న ఉద్దేశంతో చెప్పకుండా ఇద్దరూ సడన్గా రావడంతో లలిత కొంచెం తడపడింది. ఎందుకంటే అప్పటికి శృతి వంటగదిలో పనిచేస్తూ చాలా అలసిపోయిన ఫేస్ తోటి ఉంది. శృతిని అలా చూడగానే మాధవి తల్లి గుండె తరుక్కుపోయినట్లుగా అనిపించింది. అక్కడ శృతి పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉన్నది అన్న సంగతి ఆ కాసేపట్లోనే మాధవికి ఇంకా సూర్యకి ఇద్దరికీ అర్థమైంది. అందరూ భోజనాలు చేసి కూర్చున్న తర్వాత మాధవి ఉపోద్ఘాతంగా మాట్లాడడం మొదలుపెట్టింది. వదిన, ఇప్పటి వరకు శృతికి కూడా చెప్పలేదు, మీ అందరి ముందే చెప్తున్నాను. సూర్యకి అబ్రాడ్లో సీట్ వచ్చింది. అలాగే నాకు ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం ఉండడంతో వాడితో పాటు నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను అని ఒక్క నిమిషం ఆగింది మాధవి. ఆ మాట విన్న వెంటనే శృతికి చాలా కంగారుగా అనిపించింది. అమ్మా నిజం చెప్పు, అసలు నీకేమైంది? ఏదైనా పెద్ద ప్రాబ్లమా? ఈ దేశంలో కూడా తగ్గనంత పెద్ద సమస్య ఎందుకు? అందుకే నువ్వు ఫారిన్ వెళ్తున్నావా? నా దగ్గర మీరు ఏదైనా దాస్తున్నారా అంటూ వరుసగా ప్రశ్నలు అడుగుతున్న శృతిని చూసి మాధవి నెమ్మదిగా నవ్వి తనలో పొంగే దుఃఖాన్ని అణుచుకొని, బంగారం, నువ్వు లేనిపోని అనుమానాలేం పెట్టుకోకు. ఏదో చిన్న సమస్య, కాకపోతే ఇక్కడ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ లేదంట, కాబట్టి ఫారెన్ వెళ్ళమని అన్నారు. నాకేం కాదు, నేను ట్రీట్మెంట్ పూర్తి కాగానే తిరిగి వస్తాను. సూర్య మాత్రం అక్కడే ఉంటాడు కొన్నాళ్ళు. నువ్వు అనవసరమైన అనుమానాలేవి పెట్టుకోకు అని ఆమెను ఓదార్చడానికి ప్రయత్నం చేసింది మాధవి. కానీ శృతి ఏమీ చదువుకొని పిల్ల కాదు కదా. ఎంత సివియర్ ప్రాబ్లం అయితేనో తప్పితే దేశం దాటి వెళ్లే పరిస్థితి ఉండదు అని ఆమెకు తెలుసు. శృతి అదే పనిగా బాధపడుతూ ఉంటే సూర్య కూడా ఆమెకు నచ్చ చెప్పాడు.
అక్క అమ్మకి ఏం కాదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. అందులోనూ మనకి ఫోన్లు ఉన్నాయి, ప్రతిరోజు నీతో వీడియో కాల్ మాట్లాడతాను, సరేనా అన్నాడు సూర్య. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే లలిత కలగజేసుకొని, వేరే దేశం వెళ్ళాలంటే మాటలు కాదు కదా వదినా, మీకు చాలా ఖర్చు అయ్యే ఉంటుంది, మరి డబ్బులు అవి ఎలా అరేంజ్ చేసుకున్నారు అంటూ కొంచెం నిష్ఠూరం కలగాల్సిన గొంతుతోటి అన్నది లలిత. మా వారికి వచ్చిన ప్రాపర్టీ కొంత అమ్మి శృతి పెళ్లి చేశాను, ఇంకా కొంత సూర్య పేరు మీద బ్యాంకులో వేశాను. దాంతోపాటు ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు కూడా తాకట్టు పెట్టి అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నాము అని ఏదో మంచి చెడు చెబుతున్నట్లుగా చెప్పుకుంటూ పోతోంది మాధవి. సరిపోయింది, అంతా అబ్బాయికే పెట్టేస్తే ఇక మీ అమ్మాయికి ఆస్తిలో వాటా ఏమీ ఇవ్వరా? తను కూడా మీ కూతురే కదా, ఎంతో కొంత తన పేరు మీద కూడా ఉండాలి కదా. ఈరోజు ప్రేమలు ఆప్యాయతలు అంటూ అనుకోవచ్చు, కానీ రేపు డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ గుర్తురావు కదా అని అన్నది లలిత. శృతికి లలిత మాటలు నచ్చలేదు. అసలే ఓ పక్క అమ్మకి ఆరోగ్యం బాగాలేదు, అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనిషిని పట్టుకొని ఇప్పుడు ఆస్తుల గురించి మాట్లాడుతూ ఉంటే శృతికి ఒక రకంగా చాలా కోపం వచ్చింది. అత్తయ్య గారు, నాకు ఏదైనా ఇచ్చేది ఉంటే అమ్మ వాళ్ళు పెళ్లిలోనే పెట్టేశారు, ఇక వాళ్ళ నుంచి నేను ఆశించేదేమీ లేదు. అదీ కాక నన్ను కష్టపడి చదివించింది అమ్మ, నేను ఈరోజు మాత్రమే కాదు ఇక ఎప్పటికీ వాళ్ళ నుంచి ఏమీ ఆశించను అని ఖచ్చితంగా చెబుతున్న శృతి వైపు చూసి లలిత పెదవి విరుస్తూ, నీకు అక్కర్లేకపోవచ్చు, రేపు నీ మొగుడు ఏదైనా కష్టాల్లో ఉన్నాడంటే అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తావు? కొంచెం ముందు చూపు ఉండాలి మనుషులకి అని కాస్త కఠినంగా అన్నది లలిత. ఆమె ప్రవర్తన చూస్తే సూర్య మాధవి ఇద్దరికీ కూడా చాలా చిరాకుగా అనిపించింది. సూర్య కొంచెం దూకుడుగా, మా అక్కకి ఆ పరిస్థితి రానివ్వంలేండి, మా అక్కను ఆదుకోవడానికి మేమెప్పుడు రెడీగానే ఉంటాం. అయినా ప్రేమలు ఆప్యాయతలు అనేవి మా అమ్మ మాకు నేర్పుతోనే పెంచింది, ఒకరికి కష్టం వస్తే ఇంకొకళ్ళని ఆదుకోకుండా ఉండం అని గట్టిగానే చెప్పాడు సూర్య. ఈ ప్రేమలు ఆప్యాయతలు డబ్బుల దగ్గరకు వచ్చేటప్పటికి మాయమైపోతాయి, ఎన్నిసార్లు చూడలేదు, ఎంతమందిని చూడలేదు. అయినా మీరు మంచిగా ఉన్నప్పుడే అమ్మాయికి ఇచ్చేదేదో ఇచ్చేస్తే రేపు ఒకవేళ మీరు పోయినా అంటూ లలిత ఏదో అనబోతూ ఉన్నంతలోనే శృతి గట్టిగా, అత్తయ్య ఇక ఆపండి, ఇంకొక మాట మాట్లాడితే బాగోదు చెప్తున్నాను. మా అమ్మ అసలే అనారోగ్యంతో ఉంది, ఇలాంటప్పుడు అలాంటి మాటలు అవసరమా అని కోపంగా అన్నది శృతి. శృతి నుంచి అంత కోపం ఎక్స్పెక్ట్ చేయలేదు లలిత. లలిత ఆశ్చర్యంలో ఉండగానే హారిక కలగజేసుకొని మాట్లాడింది. అయినా అమ్మ చెప్పిన దాంట్లో తప్పేముంది? అయినా ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరూ శాశ్వతంగా ఉండరు కదా, అందరూ ఎప్పుడో ఒకడు పోయేవాళ్లే అని హారిక అంటూ ఉన్నంతలోనే శృతి కలగజేసుకొని, ఇక ఆపండి వదినా, ఒకవేళ మీ అమ్మని గురించి ఎవరైనా ఇట్లా మాట్లాడితే మీరు ఊరుకుంటారేమో, కానీ నేను ఊరుకోను అని కోపంగా అంటున్న శృతిని మాధవి మందలించి, శృతి, పెద్దవాళ్ళతో అలాగేనా మాట్లాడేది? వదినా, మీరేం బాధపడకండి, నా పిల్లలిద్దరి భవిష్యత్తు బాగుండాలి అని నేను అన్ని జాగ్రత్తలు ముందే తీసుకున్నాను, కానీ ఇప్పుడే అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను అని ఆ విషయాన్ని దాటేసింది మాధవి. నిజానికి శృతి పేరు మీద 1 కోటి రూపాయలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఉంచింది. మిగతా డబ్బులతోటే తన ఆరోగ్యం, సూర్య చదువుల గురించి సేవింగ్స్ చేసింది మాధవి. కానీ ఇప్పుడే ఆ విషయం వాళ్ళకి చెప్పడానికి ఆమెకి ఇష్టం అనిపించలేదు. లలిత ఉత్త డబ్బు మనుషుల్లాగా కనిపించింది. వాళ్ళకిచ్చిన 20 లక్షల కట్నానికి కూడా ఇంకా ఎక్కువ కావాలని అది ఇది అనుకుంటూ చాలా డబ్బులు వసూలు చేశారు. అప్పుడే మాధవికి డౌట్ వచ్చింది. కానీ తన కూతురు సంతోషంగా ఉంటుంది అన్న ఒకే ఒక కారణంతో వాళ్ళు ఏది అడిగినా అది ఇచ్చి మరీ పెళ్లి చేసింది మాధవి. కానీ ఇక్కడ శృతి అలా సంతోషంగా కనిపించలేదు. అందుకే తన పేరు మీద ఉన్న డబ్బుల గురించి వాళ్ళతో చెప్పడానికి మాధవి ఇష్టపడలేదు. ఆ రోజు సాయంత్రం దాకా ఎదురు చూసినా కానీ గౌతమ్ ఇంటికి రాలేదు. మాధవి అనుమానంగా శృతితో, అమ్మా, అల్లుడు గారు నీతో బాగానే ఉంటున్నారా? ఇంత టైం అయినా కానీ ఇంటికి రాలేదెందుకని అని అడిగింది మాధవి. ఆయనకి ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉంటుందమ్మా, కొంచెం వచ్చేటప్పటికి నైట్ లేట్ అవుతుంది, అంతకు మించి వేరే ఏమీ లేదు. నువ్వు నా గురించి ఏం కంగారు పడకు, నేను హ్యాపీగానే ఉన్నాను. నువ్వు క్షేమంగా ఆరోగ్యంగా ఉండడమే నాకు కావాలి, ఇలాంటివన్నీ ఆలోచించకు ప్లీజ్ అన్నది శృతి. ఏమో తల్లి, మీ అత్తగారిల్లు ఈ వాటం అంతా చూస్తూ ఉంటే నాకు నిన్నిక్కడ ఒక్కదాన్నే వదిలిపెట్టి వెళ్ళాలంటే భయమేస్తోంది అని భయంగా అంటున్న మాధవిని చూస్తూ, అమ్మా,
నువ్వు నన్ను ఆడపిల్లలా అన్ని పద్ధతులు నేర్పి మాత్రమే పెంచలేదు, అవసరమైతే ఆ పరిస్థితులను ఎదుర్కొనే ఆడపులిలాగా పెంచావు. ఆ విషయం నువ్వు మర్చిపోవద్దు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా నేను ధైర్యంగా నిలబడతాను. నువ్వు నా గురించి అస్సలు ఆలోచించొద్దు అని తిరిగి మాధవికే ధైర్యం చెప్పింది శృతి. ఆ ధైర్యంతోటే నేను ఇక్కడ ఒంటరిగా వదిలిపెట్టి వెళ్తున్నామక్క. నువ్వు జాగ్రత్తగా ఉండు. మా ఫ్రెండ్ శరత్ ఉన్నాడు కదా, వాళ్ళ అన్నయ్య ఏసీపీ చంద్రకాంత్, అతని నెంబర్ నీకు ఇస్తాను. ఒకవేళ ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినా వెంటనే అతనికి కాల్ చేయి. నేను కూడా వాడికి చెప్పుంచాను. రేపో ఎల్లుండో అతను నిన్ను చూడ్డానికి మన ఇంటికి వస్తాడు. ఇక్కడ ఏమైనా తేడాగా కనుక అనిపిస్తే నీకు ఒక అండ ఉంది అన్న ధైర్యం మాకు ఉంటుంది. అంతేకాని మీ అత్తగారి మీద వీళ్ళ మీద మాకేమీ అనుమానంతోటి కాదు. నువ్వు తప్పుగా అనుకోకు అన్నాడు సూర్య. శృతి నెమ్మదిగా నవ్వి, అంత అవసరం రాదులేరా, మీ అక్క సంగతి నీకు తెలియదు కదా, తెలియదా అని. తెలియందేముంది అన్నది శృతి. అవునవును, నాకు తెలియందేముంది, నువ్వు పెద్ద సీల్ రాకాసివి. పాపం వీళ్ళు ఇంకా నీ రెండో షేడ్ చూడలేదనుకుంటా, చూసారంటే ఒక్కొక్కరికి తడిసిపోతుంది అని నవ్వుతూ అన్నాడు సూర్య. ఒరేయ్ నిన్ను అంటూ కొట్టడానికి చెయ్యెత్తింది శృతి. ఆమెకి దొరకకుండా పారిపోయాడు సూర్య. అతనిని పట్టుకోవడానికి శృతి కూడా అతని వెనకాల పరిగెత్తింది. సూర్య బయటికి పరిగెత్తి హాల్లో ఉన్న సోఫా చుట్టూ తిరుగుతూ ఉంటే శృతి అతన్ని పట్టుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా సరిగ్గా లోపలికి అడుగు పెట్టాడు గౌతమ్. శృతి చూసుకోకుండా గౌతమ్కి డాష్ ఇచ్చింది. కంగారులో గౌతమ్ ఆమెని పడిపోకుండా పట్టుకున్నాడు. గుడ్ క్యాచ్ బావగారు, అలాగే పట్టుకోండి, రాక్షసి లేకపోతే నన్ను కొట్టడానికి వస్తోంది అంటూ సరదాగా నవ్వుతూ అన్నాడు సూర్య. కానీ అంతలోనే గౌతమ్ శృతిని వదిలేసి మీరెప్పుడొచ్చారు అని కొంచెం సీరియస్గా ఫేస్ పెట్టి అన్నాడు గౌతమ్. అమ్మ వాళ్ళు మార్నింగ్ వచ్చారు, మీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పింది శృతి. ఇక తప్పదన్నట్లుగా మొహం మీద నవ్వు పులుముకొని బాగున్నావా సూర్య అని అడిగాడు. అప్పుడే బయటకు వస్తున్న మాధవ్ని కూడా నవ్వుతూ పలకరించాడు గౌతమ్. ముందు ముందు ఆ ఇంట్లో శృతి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతుంది, తోటికోడళ్ల మధ్య జరిగే తగాదాలు ఎలా ఉండబోతున్నాయి, ఆ ఇంటి పరిస్థితులన్నింటినీ శృతి చక్కదిద్దగలదా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలి అంటే వింటూనే ఉండండి మన అత్తారిల్లు. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మర్చిపోకండి. లవ్ యూ ఆల్.